మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో 3 తరాల ప్రజల ఆకాంక్ష నెరవేరింది. అదేమంటారా? గిరిజన గ్రామాలకి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి దాదాపు 80వ సంవత్సరం మనం అతి తొందరలో ఆగస్టు 15లో 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం. మరి ఇన్ని సంవత్సరాల్లో జరగనిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చూడబోతున్నారు. ఆల్రెడీ చూసేశారు. ఎందుకంటే గిరిజన గ్రామాల్లో కూడా గిరిజన పుత్రులు కూడా మనకి కావాల్సిన వాళ్ళు కూడా మనలో భాగమే. అడవుల్లో పెరుగుతారు, మన ప్రకృతిని కాపాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పక్కన పెట్టి అక్కడ గెలిచింది అరకు, పాడేరు, ఇవన్నీ వైసీపీ గెలిచిన ప్రాంతాలు. కానీ ఎందుకు ఉత్తరాంధ్ర పైన ప్రత్యేక దృష్టి పెట్టాడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్? 21 స్థానాలు గెలిపించిన నియోజకవర్గాలతో పాటుగా గెలిపించని ఓటే నియోజకవర్గాలకి ఎందుకు తిరుగుతున్నాడో ఎవరికి అర్థం కాల. కానీ వాళ్ళు కూడా మన బిడ్డలే. గిరిజన గ్రామాల్లో వాళ్ళు మన సంస్కృతిలో భాగం కావాలని చెప్పేసి డోలీ రహిత సమాజం కోసం, ఎందుకంటే డోలీల్లో మోసుకొని గర్భిణీ స్త్రీలకి హాస్పిటల్ తీసుకెళ్లే సమయంలోనే మధ్యలో ప్రసవించే పరిస్థితిలో ఉన్న ఈ సమాజంలో నిజమైన స్వాతంత్రం ఉందా అని అనుకుంటున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ ఒక వరంగా లభించారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. అదృష్టవశాత్తు రోడ్లు ఆయన చేతిలో ఉన్నాయి, పంచాయతీలు ఉన్నాయి, గ్రామాలు ఆయన చేతిలో ఉన్నాయి, అడవులు ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ శాఖలు తీసుకోవటమే కాకుండా అధికారంలో వచ్చిన 2 సంవత్సరాల్లోనే దాదాపు 105 కోట్లతో పూర్తిగా ఏజెన్సీ గ్రామాల మీద అడవి తల్లి బాట, దాంట్లో భాగంగా అడవి తల్లి బిడ్డలకి, గిరిజన పుత్రులకి 169 కిలోమీటర్ల రోడ్లు అభివృద్ధి చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కట్ చేస్తే ఇప్పుడు లేటెస్ట్గా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇప్పటికే 905 కిలోమీటర్ల రోడ్లు అభివృద్ధి అనేది పూర్తయింది. దారుణంగా ఉన్న రోడ్లు, నెక్స్ట్ లెవెల్లో రోడ్లు మనం విజువల్లో చూస్తే అర్థమవుతూ ఉంది. అంటే ఇప్పటికే వాళ్ళు ఖర్చు పెట్టింది దాదాపు 105 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఒక బడ్జెట్, జీతాలు, అస్తవ్యస్తమైన వ్యవస్థ, 8 లక్షల కోట్ల అప్పులో నుంచి మరి అభివృద్ధిలో ముందుకు తీసుకురావాలి, ప్రాధాన్యత క్రమంలో వేయాలి. మరి అక్కడ అధికార పార్టీకి ఓటు వేయకపోయినా ఆ గ్రామాల మీద దృష్టి పెట్టబడిన అడవి తల్లి బాటలో భాగంగా ఇప్పటివరకు 905 కిలోమీటర్లు 2 సంవత్సరాలు పూర్తి చేయడం అంటే నా భూతో నా భవిష్యత్తు అని చెప్పుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టు 3 తరాల ప్రజల ఆకాంక్షని పవన్ కళ్యాణ్ గారు నెరవేర్చారు. డోలీ రహిత గిరి శిఖరాలని మనం చూడటానికి ఆయన చేసిన అభివృద్ధి ఆ యొక్క విజువల్స్లోనే అర్థమవుతూ ఉంది. ఇదనే కాదు, ఆయన చేసిన ఒక మార్కు, ఒక టెంట్ సెట్టర్. దాదాపుగా 3 జనరేషన్స్ ఆ బిడ్డలు అంటే చదువు కోసం అక్కడ ఆ కాలేజీ గ్రామం, ఆ కాలేజీలో బిల్డింగులు లేక చాలా అలమటిస్తున్న ఏలూరులో 18 సంవత్సరాల తర్వాత ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి దాదాపు 12.60 కోట్లు శాంక్షన్ చేయించారు. ఆయన వరాహ యాత్రలో భాగంగా ఎలక్షన్ ముందు చూస్తే అస్తవ్యస్తంగా చదువుకోవటానికి పిల్లలకి బిల్డింగులు లేని పరిస్థితుల్లో మరి అప్పుడు ప్రభుత్వం ఎవరు? మరి గతంలో వైసీపీ ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయినాయి? చేయాలన్న చిత్తశుద్ధి, ఆ ఆకాంక్ష ఉండాలి. కాబట్టి విద్యార్థులందరూ ఫలాభిషేకం చేసే ఫోటోలు కూడా మనం చూసాం విజువల్స్లో. అది మామూలు విషయం కాదు. ఆ యొక్క పాఠశాలలు కావచ్చు, ఆ యొక్క కాలేజీలు కావచ్చు, 18 ఏళ్ళ తర్వాత వాళ్ళ తలరాతలు మారాయంటే దాదాపు 12.60 కోట్లతో ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కావచ్చు, ఆ స్కూల్స్ కావచ్చు, తర్వాత రోడ్లు కావచ్చు, ఇన్ని పనులు ఒక మనిషి ఎలా చేయగలుగుతున్నాడంటే చేయాలని చిత్తశుద్ధి ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, డెడికేషన్, డిటర్మినేషన్ ఉండాలి. ఆయనలో ఓర్పు ఉంది, ఆయనలో నేర్పు ఉంది, ఆయనలో చేర్పు ఉంది, ఆయనలో కూర్పు ఉంది. కాబట్టి నేను ఎన్నో సందర్భాల్లో చెప్తుంటా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక స్థితప్రజ్ఞుడు, ఈ దేశానికి ఒక వరం. అటువంటి వ్యక్తులు రేరుగా పుడతా ఉంటారు. అందుకనే దేశ ప్రధాని మోదీ గారు ఈయన పవన్ కాదు తుఫాన్ అన్నాడు. ఎవరు పట్టించుకొని గిరిజన గ్రామాలకి రోడ్లు వేయటం అంటే దాదాపు 105 కోట్లతో 169 కిలోమీటర్ల రోడ్లు పూర్తి చేయటం అంటే మామూలు విషయమా? ఎందుకు తరతరాలుగా ఆయా ప్రభుత్వాలు పట్టించుకోలేదు? ఏముందులో ఓటు బ్యాంకు రాజకీయాలుగా ఉపయోగించుకుందామని దాని వేరు. పవన్ కళ్యాణ్ గారు వచ్చేదాకా, రాకముందు ఒక లెక్క, వచ్చాక ఒక లెక్క అన్నట్టు అది ఆంధ్రప్రదేశ్లో ఒక మహర్దశ. అడవుల్లో పెరిగే అతి రేరు రెడ్ శాండల్ని, పుష్పరాజుల్ని యొక్క ఆగడాలని అరికడతా ఉన్నారు ఒకవైపు. ఇంకోవైపు రోడ్లు ఎప్పుడు లేని విధంగా రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. దీంతోపాటు ముఖ్యంగా గిరిజన గ్రామాలపైన పవన్ కళ్యాణ్ గారు తన మార్కు సృష్టించడం అనేది చరిత్రలో నిలిచిపోతుందనేది అక్షర సత్యంగా మనం చెప్పవచ్చు.